పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, సకల పరిశుద్ధులకు, యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలందరికీ కూడా శుభములు, ఆశీర్వాదాలు దేవుడు దయచేయనుగాక. ఆమేన్. చూడండి ప్రియ దేవుని ద్వారా మనము చాలామంది కూడా దేవుని కనికరము పొందాలని ఇష్టపడతాం. కానీ దేవుని యొక్క కనికరము ఊరికనే రాదు. దేవుని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది, పొందగోరు వాళ్ళ వలనను ప్రయాసపడు వాళ్ళ వలనను కాదు కానీ కరుణించు దేవుని వల్లనే కలుగుతాడు. ప్రజలారా హల్లెలూయా. దేవుని యొక్క కనికరము మనకు కలగాలి, మన పిల్లలకు కలగాలి, లేదా మనంతటి కూడా సంఘం అంతటి కూడా ఒక్కొక్కరికి దేవుని కనికరం కావాలి. దేవుడు కరుణించాలి, దేవుడు కృప చూపాలి, దేవుడు దయ చూపించాలి అని అంటే మనం చాలామందిని గమనించాలి. చాలామంది కూడా పిల్లి ఏం చేస్తా ఉంటుందంటే తాను దొంగతనంగా పాలు తాగుతూ ఏం చేస్తానంటే నేను ఏమి తాగలేదు, నేను ఏమి చేయలేదని అంటాడు. అందుకే ప్రియదేవుని ద్వారా మానవుని జీవితంలో చాలామంది అనేకమైన కూడా పాపములు లోపల పెట్టుకొని అంతరంగంలో పెట్టుకొని ఏం చేస్తానంటే వాటిని విడిచిపెట్టుకోకుండా కప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. అందుకే అయితే దేవుని యొక్క లేఖన భాగం సెలవిచ్చినట్టుగా అతిక్రమములను దాచిపెట్టి వాడు ఏందట వర్ధిల్లాడు. అతిక్రమములను దాచిపెట్టి వాడు ఏనాడు కూడా వర్ధిల్లాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడే దేవుని కనికరాన్ని పొందాడు. ప్రజలారా హల్లెలూయా. ఎందుకనంటే మానవుని జీవితంలో రకరకాలుగా దినము ఏదో ఒక పాపంలో పడిపోతూనే ఉన్నాం, ఏదో ఒక ఆశలో పడిపోతూ ఉన్నాం. ఎందుకనంటే శరీరం ఆశించినట్టుగా, కన్ను చూసినట్టుగా, చెవులు విన్నట్టుగా హృదయంలో కోరికలు ఎన్నో పెరిగినప్పటికీ కూడా దేని ద్వారానో మానవుని యొక్క జీవితం ఏమైపోతుందంటే తాను తెలియకనే పాపములో పడిపోతావు. ప్రజలారా హల్లెలూయా. అందుకే అయితే దేవుని కనికరం అనేది ఉట్టిగా రాదు. అంతే నువ్వు చేసిన చిన్న పొరపాటైనా పెద్ద పొరపాటైనా ఏదైనా కానీ నువ్వేం కావాలంటే అది పశ్చాత్తాపముతోటి కన్నీళ్లతోటి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి పాపముల గురించి. అయితే నువ్వు ఉరికిరికి ప్రయాసపడి దేవుని యొక్క సహాయం పొందుకోవాలంటే నీ వల్ల కాదు. పేతురు భక్తుడు ఉన్నాడు బైబిల్లో. పేతురు ఏమనుకున్నాడంటే పేతురు అనుకున్నాడు నేను ఈ గలిలయ సముద్రంలో నాకు ఈ సముద్రంలో ఎక్కడ ఎలాంటి సొరంగాలు ఉన్నాయి, ఎక్కడ చేపలు పడతాయి, ఎక్కడ పెద్ద చేపలు పడతాయి, ఎక్కడ చిన్న చేపలు పడతాయి అని నాకు తెలుసు అని అనుకున్నాడు. ప్రజలారా హల్లెలూయా. అయితే మానవుడు కూడా అనుకుంటా అంటాడు సహజంగా, పేతురులాగా అనుకుంటాను నాకు అన్నీ తెలుసు, నాకు తెలుసు, నాకు తెలియంది ఏంటిది, నాకు ఎవరు తెలియంది, వాక్యము తెలియదా, ప్రార్థన తెలియదా అని అనుకుంటా ఉంటాం. కానీ పేతురును కనుక మనం చూస్తే ప్రియ దేవుని ద్వారా పేతురు ఏం చేసిందంటే ఆ సముద్రానికి వెళ్ళి గలిలయ సముద్రానికి వెళ్ళి ఏం చేసిందంటే అనంతా వలంతా విసురుతూనే ఉన్నాడు, వేస్తూ ఉన్నాడు, ప్రయాసపడతా ఉన్నాడు. కానీ ఈనాడు కూడా దేవుని నుంచి సహాయం కలుగుతుందని, దేవుని నుంచి అది కలుగుతుందని, ఏదంటే ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది, క్షేమం కలుగుతుందని ప్రతి ఒక్కరు కూడా అహోరాత్రులు తిరుగుతూ ఉన్నారు. కానీ చేసిన కష్టార్జితం కూడా వృద్ధిలోనికి రాకుండా ఉన్నది, అభివృద్ధిలోనికి రాలేదు, ఆశీర్వాదంలోనికి రాక, క్షేమంలోనికి రాక. ఎందుకనంటే ఎంత కష్టము చేసినా చినిగిన సంచిలో వేసినట్టయితే. ప్రజలారా హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రేదేం ద్వారా వాళ్ళు అందుకే పేతురు అంటారు రాత్రాంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయం. అందుకే ఈనాడు కూడా ఏం చేస్తానంటే ఒడిలో పాపాలు పెట్టుకొని, అంతరంగంలో కోపం పెట్టుకొని, అంతరంగంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు పెట్టుకొని నువ్వెంత ప్రయాసపడినా ఏమీ రాదు. అందుకే ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి. చూడండి
మనం బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే చూడండి, ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూద్దాం పేతురు ఎలా ఉన్నాడో. పేతురు ఆ రాత్రి అంతా ప్రయాసపడిన తర్వాత ఏమి దొరకకపోతే, ఈ పేతురు జీవితంలో చూడండి ఏమి దొరకకుండా దేవుడు ఏమి అంత తిరిగిండు. 5:5లో చూస్తే రాత్రి అంతా ప్రయాసపడిండు, పేతురుకి ఏమి దొరకలేదు. పేతురుకు ఏమి దొరకలేదు. ఎందుకనంటే తన అంత అంతరంగంలో ఏదో తెలియని పాపము తన లోపల ఉన్నది. తెలియని దేవునికి ఆయాసపరిచేది, దేవుణ్ణి బాధ పెట్టేది అతని లోపల ఒకటి దాగి ఉన్నది. అందుకే పేతురు ఏం చేసినంటే రాత్రంతా ప్రయాసపడినా కానీ చదవం 5:5 చూడండి చాలు. ఎందుకనంటే రాత్రంతా ప్రయాసపడతా ఉన్నాం. ఈనాడు కూడా అనేక మంది కూడా రకరకాల ప్రయాసాలు పడతా ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఇలాగునన్నా అవుతుంది కానీ, ఎందుకనంటే అంతరంగములో దాగి ఉన్నది ఏదో బయట పెడితేనే. ఎందుకనంటే దాన్ని నువ్వు వదులుకుంటేనే, తీసివేస్తేనే ఏం చేస్తామంటే దేవుని కనికరము దొరుకుతాడు. ఎందుకనంటే చిన్న పాపమే కావచ్చు, చిన్న అబద్ధమే కావచ్చు, చిన్న మోసమే కావచ్చు. లాబాను ఇంటికా నుంచి యాకోబు, లేయా, రాహేలు బయలుదేరి వస్తా ఉన్నారు. ప్రజలు హల్లెలూయా, వాళ్ళు బయలుదేరి వస్తా ఉన్నారు. వస్తా ఉంటే లాబాను క్వశ్చన్ వేసాడు, నీవు ఎందుకనంటే నా ఇంటిలో నుంచి నా దేవతను దొంగిలించి నువ్వు తీసుకొని వెళుతున్నావని అంట. హల్లెలూయా. బయలుదేరి వెళ్తా ఉంటే క్వశ్చన్ చేస్తాడు. ఎవరు? లాబాను అన్యుడు ఆ క్వశ్చన్ చేస్తే ఏమైపోతుందంటే ఆమె ఏమన్నా వాళ్ళు ఏమంటారంటే యాకోబుకు వాస్తవంగా తెలియదు, లేకు తెలియదు, కానీ దొంగిలించింది ఏంటిదంటే రాహేలు. చూడండి ఆదికాండం 31వ అధ్యాయం 34వ వచనమా. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను చూడండి ప్రేమ దేవులారా, ఎందుకనంటే లోపల దాచుకొని ఉన్నది ఒక స్త్రీ ఏం చేసిందంటే లోపల ఒకటి దాచుకొని ఉన్నది. అంటే లోపల ఒకటి బయట ఒకటి, అంతరంగంలో ఒకటి బయటకు ఒకటి. ఎందుకనంటే లోపల జరిగే కార్యాలు వేరు, బయట జరిగే కార్యాలు వేరు. ఎందుకంటే లోపల జరిగే పాపం వేరే, లోపల జరిగే ఆలోచనలు వేరే, బయటికి జరిగేటి వేరే. అందుకే పేతురు జీవితంలో కూడా ఏం చేసిందంటే లోపల ఎందుకంటే ఒకటి ఉంచుకొని దేవునికి ఆయాస పెట్టి ఏది ఉన్నా కానీ నువ్వు ఎప్పుడు కూడా వర్ధిల్లలేవు, నీ మార్గం వర్ధిల్లదు, నీ చేతి పనులు వర్ధిల్లవు, నువ్వు ఏది చేసినా ఎప్పుడు కూడా నువ్వు వర్ధిల్లలేవు ప్రియ దేవుడా. ఎందుకనంటే దేవునికి వ్యతిరేకమైన ఒక కోపమైన, అబద్ధమైన, ఆవేశమైన, ఏదైనా మోహపు చూపైనా ఉన్నా కానీ ఎప్పుడు కూడా నువ్వు వర్ధిల్లలేవు. నీ ఆలోచన ఎదుటి వారి పట్ల కానీ, సేవకుల పట్ల కానీ, విశ్వాసుల పట్ల కానీ ఏది ఒక ద్వేషం ఉన్నా కానీ నువ్వు ఎప్పుడు కూడా వర్ధిల్లలేవు. ప్రజల హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే మనము నీ దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు కనికరించాలని, దేవుడు కృప చూపాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవునికి వ్యతిరేకమైంది తీసివేసినప్పుడే కార్యం జరిగింది. ప్రజల హల్లెలూయా. ఎందుకు అనంటే దేవాలయానికి ఇద్దరు వచ్చారు, ఒక సుంకరి, ఒకడు పరిచర్య వచ్చాడు. వచ్చేసి ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు, సుంకరి ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పరిచర్య ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే
పరిచయని ప్రార్థన ఏం చేస్తున్నా అంటే, అయ్యా నేను వారానికి నేను దశం భాగం ఇస్తున్నా, నేను సోంపులో ఇస్తున్నా, చిలకల్లో ఇస్తున్నా, వారానికి ఇన్ని దినాలు ఉపవాసం ఉంటున్నా అని అంటా ఉన్నాడు. ప్రియదేవుగా అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఇతరులను విమర్శించుకున్న చేసే ప్రార్థన అది. అయితే మనం చూడండి, ఇక్కడ ఈ లూకా సువార్తలో కనుక మనం చూస్తే ఈ సుంకరి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. మనం చూడండి లూకా సువార్త 18వ అధ్యాయము 11 నుంచి చదువుదామా. పరిసయ్యుడు నిలబడి, దేవా చూడండి ఎలాంటి ప్రార్థన, ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎందుకనంటే ఈ పరిచయంలాగా, ఎందుకనంటే నాకు అన్ని తెలుసు. మరి ఆగమయ్యేది ఎందుకైతే వాగం, నీకు అన్ని తెలుసు. అయితే ఇక్కడ మనం చూస్తే పరిసయ్యుడు అక్కడ సుంకరి ప్రార్థన చేస్తా ఉన్నాడు చూడండి. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నునెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చప్పట్లు కొట్టి ప్రభువుని గారు. అంటే వాస్తవం ఏంటంటే మనం చూడాలి ప్రేమ దేవుని ద్వారా. ఎందుకు అని అంటే పాపానికి తగిన ప్రాయశ్చిత్తము చేయించకపోతే నీకు ప్రతిఫలము రాదు. హల్లెలూయా. యూదా ఏం చేసిందంటే, యూదా జీవితాన్ని కనుక మనం చూస్తే ఈ పరిచయం లాగానే ఉన్నది. ఎందుకనంటే యూదా పశ్చాత్తాపడ్డాడు కానీ మారు మనసు పొందలే. పాపానికి తగిన ప్రాయశ్చిత్తము యూదా లోపల లేదు. ఎందుకనంటే బయటికి ఏం చేస్తుందంటే ఏడిసిండు కానీ నిజమైన పశ్చాత్తాపం పడలే. నిజమైన పాపక్షమాపణ యూదా లోపల లేదు. నిజమైన పాప క్షమాపణ యూదా లోపల లేక ఏం చేసిందంటే అక్కడికి వచ్చేసి, నేను లాస్ట్కి వచ్చేసి నిరపరాధిని నేను నీకు అప్పగించిన అంటే వాళ్ళు అన్నారు అక్కడ, అయితే మాకేందయ్యా అని ఆ డబ్బు అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఆఖరికి యూదా పరిస్థితి ఏమైపోయిందంటే వెళ్ళి ఇంటికి వెళ్ళేసి ఉరు పెట్టుకొని చనిపోయాడు. అతనికి పాప క్షమాపణ కలగలే, నిజమైన పశ్చాత్తాపం కలగలే. అయితే చూడండి మనం పేతురు జీవితాన్ని కనుక మనం చూస్తే చూడండి, ఎందుకు అనంటే పేతురు ఆ రాత్రంతా ప్రయాసపడ్డప్పటి కూడా ఏమి దొరకకపోతే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర పడి, అయ్యా ఈ పాపాత్ముల్ని విడిచిపో అంటాడు. లూకా 5వ అధ్యాయం 8వ వచనం. చూడండి ఎందుకనంటే పేతురు లోపల నిజమైన పశ్చాత్తాపము కలిగింది. హల్లెలూయా. ఎందుకనంటే పేతురు లోపల ఒక నిజమైన పశ్చాత్తాపాన్ని, ఎందుకనంటే నేను చేసింది పొరపాటు అని నిజమైన పశ్చాత్తాపాన్ని, ఎందుకనంటే పేతురు ఒకప్పుడు యేసు ప్రభు ఎవరో అని తెలిసినప్పటికీ కూడా బొంకినవాడు వాస్తవాలు. ఎందుకనంటే ఈయన ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఏం చేసిందంటే, ప్రభువా ఈ పాపాత్ముని విడిచిపో అని చెప్పేసి దేవుని పాదాలు పట్టుకొని నిజంగా పశ్చాత్తాపడతావు. ప్రజలు హల్లెలూయా. ఎందుకనంటే మన జీవితంలో కూడా దేవుని కనికరము రావాలి అని అంటే, దేవుని యొక్క దయ రావాలంటే, దేవుని కరుణ కటాక్షమును కనికరించాలనంటే మనం ఏం కావాలంటే అతిక్రమమును దాచిపెట్టినప్పుడు ఎప్పుడు కూడా వర్ధిల్లు. రాహేలు లోపల దాచుకున్నది, కన్న తండ్రి కూడా కనిపెట్టలేని స్థితిగా దాచిపెట్టుకున్నది. అయితే నువ్వు అనుకుంటున్నావు నా లోపల ఉన్నది ఏంది, నాకు ఎవరు చూస్తూ ఉన్నారు, నేను మాట్లాడేది ఎవరు చేస్తూ ఉన్నారు, నేను చేసే అసహ్యమైన కార్యాలు ఎవరు చూస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినవాడు.
అందుకే దావీదు అంటాడు ఏమంటే హృదయ రహస్యాలు ఎరిగిన వాడు పరిశోధించక మానడు. ఎందుకనంటే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. అందుకే కీర్తన గ్రంథంలో కనుక మనం చూస్తే చూడండి ప్రేమ దేవుడా, నువ్వు 90వ కీర్తన అక్కడ అంటాడు ఎందుకనంటే తన ముఖ కాంతిలో దేవుడు మన రహస్య పాపాలను చూసేవాడు. చూడండి 90వ కీర్తన 8వ వచనమా, ఎందుకంటే ప్రేమేంద్రం ద్వారా ఎవరు కావచ్చు, రెవరెండ్ కావచ్చు, బిషప్ కావచ్చు, నువ్వు సంఘంలో సంఘ పెద్ద కావచ్చు, లేక ఒక మంచి బిల్వర్ కావచ్చు. కానీ గమనించండి ఎందుకంటే ప్రేమ ద్వారా దావీదు అంతటి మన పేతురు అంతటి వాడు ఏం చేసిందంటే నా ఫలితం ఫలించట్లేదంటే నా లోపల ఏదో దాగి ఉన్నది, దాగి ఉన్నదాన్ని నువ్వు గమనించాలే. నువ్వెందుకనంటే నువ్వు ఫలభరితంగా మార్చబడతలేవు, ఆశీర్వాదకరంగా మార్చబడతలేవు, నీ ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు, నువ్వు చేసే కార్యాలు విఫలమవుతున్నాయంటే నువ్వు గమనించాలే ఏదో ఒక లోపం దాగి ఉన్నది, ఏదో ఒకటి నీ లోపల ఉన్నది. దేవునికి అయిష్టమై దేవునికి ఇష్టము కానిది, దేవుడు అంగీకరించింది నీ లోపల ఉన్నది, అది నువ్వు విడవాలి. అందుకే ప్రియదేవుని ద్వారా ఇక్కడ చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి ఇక్కడ మనము సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో కనుక చూస్తే ఇక్కడ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చదవమ్మా 28:13 చదువు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. చప్పలు కొట్టి ప్రభుని గనప. అందుకే దావీదు అంటాడు నా హృదయములో పాపము లక్ష్యము చేసిన యెడల యెహోవా నా మనవిని వినడు, నా మనవిని వినడు. నువ్వు అసమాధానంగా ఉన్నా, లేకుంటే ఎదుటి పట్ల కోపంగా ఉన్నా, అవిశ్వాసంగా ఉన్నా, దేవునికి యోగ్యంగా ఉండకపోతే దేవుడు నీ ప్రార్థన లక్ష్యం చేయడు. నువ్వు చేస్తావు కావచ్చు ప్రార్థన, దేవునికి విస్తారంగా చేస్తున్నావు కావచ్చు, కానీ ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవునికి వ్యతిరేకమైంది ఏది? మోషేను అన్నాడు కదా, నువ్వు పోయి మోషే ఇశ్రాయేలు ప్రజలు దాహము తీర్చడానికి నువ్వేం కావాలంటే ఈ బండతో మాట్లాడి ఆ బండను కొట్టు మోషే అంటాడు. మోషే ఏం చేసినంటే మోషే దేవుడు చెప్పినట్టుగా వెళ్ళి మోషే బండతో ఆ బండను కొట్టి ప్రజల దాహము తీర్చాలి. కానీ మోషే ఏమన్నాడంటే ద్రోహులారా త్రాగండి, కోపాన్ని వ్యక్తం చేసి మోషే కానాను చూస్తావు కానీ కానాను రాజ్యం చేరవు. అయితే నువ్వు చూడండి ఎందుకనంటే నువ్వు ఒక ఫలభరితంగా ఆత్మ సంబంధంగా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేకుంటున్నావు అంటే నీ లోపల ఏదో ఒక విగ్రహము రాహేలు దాచుకున్నట్టుగా అంతరంగంలో దాచుకుని ఉన్నావు. అందుకే ఇక్కడ ఎందుకు అనంటే వాటిని ఎప్పుడైతే ఒప్పుకుంటావో పేతురు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో చూడవచ్చు. పేతురు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఏమనంటే యేసు ప్రభు మాట చొప్పున ఏం చేసిందంటే వల వేయడం ప్రారంభించాడు. ప్రజలలో హల్లెలూయా. యేసు ప్రభు మాట చొప్పున అంటే దేవుని మాట చొప్పున చేయడము, దేవుని మాట వినడము, దేవుని మాట లోపడము, దేవుని మాటకు విధేయత చూపించడము, దేవుని మాట ప్రకారంగా నడవడము, దేవుని మాటను అవలంబించడము, దేవుని మాటలను హృదయంలో చేర్చుకోవడము, దేవుని హృదయానుసారంగా మనము జీవించడము అంటే ప్రియ దేవులారా దేవుని మాట. ఎందుకనంటే అంత తిరిగినవా పేతురు ఇగో ఈ ప్రక్కన వెయ్యి అని యేసు ప్రభు చెప్పాడు. చూడండి మంచి మాట. ఎందుకు అనంటే పేతురు విస్తారంగా పట్టాడు. తన పాలి వాళ్ళు కూడా సహాయం చేయడానికి తన పాలి వాళ్ళు కూడా వచ్చి ఎందుకనంటే సహాయపడినట్టుగా మనం చూడవచ్చు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనమా
లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణ కుడి పక్కన వల వేడి మీకు దొరుకునని చెప్పాను. ఎటాడా? కుడి పక్కన వేయి అంటే నువ్వేమంటావు అంటే, ప్రభు అయ్యా అయ్యా ప్రభు ఇటు రమ్మంటే నువ్వు అడ్డుపోతావు. యోనా దేవుని సన్నిధికి రావయ్యా యోనా, అయ్యా రమ్మంటే ఏంటంటే తార్షీషు వెళ్ళిండు, నినివే పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నువ్వు స్వార్థ ప్రకటించానంటే తార్షీషుకు వెళ్ళిండు. యోనా ప్రయాణం చేసిన పడవలో ఉన్న వారి ప్రయాణము వ్యర్థమైపోయింది. వాళ్ళు చాలా బాధపడవలసి వచ్చింది. నీవు నీ కుటుంబంలో ప్రార్థన చేయకపోతే, నువ్వు దేవుని సన్నిధిలో గడపకపోతే నీ కుటుంబము శ్రమల పాలవుతుంది, కష్టాల పాలవుతుంది, నష్టాల పాలవుతుంది. నీ పిల్లలు ప్రయోజకులుగా ఉండాలని దేవుడు ఆలోచన చేస్తే నువ్వేమనుకుంటా అంటే, నేను నా ప్రయాణం వేరే ప్రభువా, నీ ప్రయాణం వేరే, నా మార్గం వేరు నీ మార్గం వేరు ప్రభువా అంటే ఏమంటాడంటే, దేవునికే సాకులు చెప్పేవాడు. ఎవరంటే దేవునికే సాకులు చెప్పేవాడు యోనా. పరిశుద్ధ గ్రంథం పఠించమంటే, దేవుని యొక్క లేఖనాలు చదవంటే యోనకు ఎలాంటి ఉపవాసం వద్దు, మంచిగా తినాలి, పడుకోవాలి. ఏదన్నా ఊళ్ళు దొరికిందంటే రంగు రత్నంలాగా తిరుగుతూ ఉండాలి తప్ప, ఎందుకనంటే తనకు ఏ ప్రార్థన గురించి అవసరం లేదు యోనాకు. అందుకే యోనను బట్టి ఎంత నష్టము జరిగిందో మనము యోన గ్రంథంలో మనం చూడవచ్చు. అందుకే ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఎందుకనంటే లేదని వారు ఆయనతో చెప్పినప్పుడు ఆయన నీ దోనె కుడి ప్రక్కన వల వేడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. చప్పలు కొట్టి ప్రభుని కనపడి. నువ్వు దేవుని మాట వింటే, దేవుని మాట ప్రకారంగా జీవిస్తే, దేవుని మాట ప్రకారంగా నడిస్తే అక్కడొక్క అడుగు ఇక్కడొక్క అడుగు అడుగాదు, కప్పలాగా ఎక్కు గంతులు. మార్గము దేవుని ఒకటే మార్గం. ఎందుకనంటే దేవుడు నిన్ను నడిపించాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై తన ఆత్మ ద్వారా నడిపించినట్టుగా నిన్ను నడిపిస్తే నువ్వు నడిపింపులో ఉండాలి. ప్రజల హల్లెలూయా. అయితే పేతురు ఏం చేసిందంటే విస్తారమైన చేపలు పట్టగలిగాడు. మరి నువ్వు ఎలాంటి ఆశీర్వాదం ఉన్నావు, ఎలాంటి ఫలాలు కలిగి ఉన్నావు, ఎలాంటి వరాలు కలిగి ఉన్నావు, ఎలాంటి శక్తిని కలిగి ఉన్నావు, ఎలాంటి అభిషేకమును కలిగి ఉన్నావు, ఎలాంటి ఆదరణను కలిగినావు, నీ ప్రార్థనకు ఎలాంటి ఫలితం వచ్చి ఉన్నది గమనించాలి. ప్రియదేవుడా, పేతురు చేసే ఆ ప్రయాసానికి పేతురు ప్రయాసము వ్యర్థము కాలే. అందుకే యేసు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎందుకనంటే యెహోవా యందు భయభక్తులు గల వారు వర్ధిల్లు, వారు ధన్యులు, వారు నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తురు అనంటే వారి కష్టమంతా వాళ్ళ పిల్లలు అనుభవించాలి. కానీ నీ కష్టార్జితం, నీ సంపాదన ఏమైపోతాం? అయితే ఇక్కడ మనం చూస్తే అక్కడ తన పాని వారు కూడా ఏం చేసిందంటే వాళ్ళు విస్తారంగా వాళ్ళు ఒక సాయం చేసడానికి వచ్చి ఆ వలలు లాగడానికి వచ్చిండు. వలలు పిగిలిపోలే. దేవుని మాట వ్యర్థము కాకుండా క్రీస్తునందు నీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరగాలే మనం. ఎందుకనంటే దేవుడు ఏది చెప్పినా ఆ మాట నెరవేర్పే కానీ నిరార్థకం కాదు. అందుకే ప్రియమైన ద్వారా ఇక్కడ పేతురు ఏం చేసిందంటే ఆయన విస్తారంగా పట్టాడు. పట్టిన తర్వాత ఏం చేసిందంటే వాళ్ళంతా సహాయం చేసిన వాళ్ళ పాలివారు వచ్చి కూడా ఆ సహాయం చేస్తా అంటే ఏం చేసిందంటే ఆ వలను లాగినప్పుడు వల నిండా చేపలు ఉన్నప్పటికీ కూడా ఏమైపోయిందంటే అది పిగిలిపోలే. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్తా ఉంటాడు యెషయా ప్రవక్త ఏమంటాడంటే చూడండి ప్రియమైన ద్వారా, వాళ్ళట వృధాగా ప్రయాసపడరు.
యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 23వ వచనం. వారు వృధాగా ప్రయాసపడరు. చూడండి ప్రియ దేవుని ద్వారా, వాళ్ళ ప్రయాసము, వాళ్ళ ప్రయత్నము కానీ, వారి ఆలోచన కానీ ఏది కూడా ఏంది వృధా కాదు. అందుకే ప్రియ దేవుని ద్వారా, అందుకే మనం ఏం కావాలంటే దేవుని పిల్లలం కనుక మనం చూడండి, నేను త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తా. అయితే వాళ్ళు ఏం చేసిందంటే పేతురు యేసు ప్రభు మాట చొప్పున చేసినప్పుడు, అందుకే నువ్వు ఎవరి మాట వింటున్నావు గమనించాలి. సాతాను ఎందుకనంటే అపవాది యొక్క సాతాను మాట విని మోసపోయి ఆ ఆదాము కుటుంబం అంతా పతనానికి వచ్చేసి, తర్వాత ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు మంచి పని చేస్తే ఒక కొడుకు ఓర్వలేని వాడే. అయితే మనం గమనించాలి, అంటే మనం బైబిల్ లేఖన భాగం సెలవిచ్చినట్టుగా మనం చూస్తే మనం దేవుడు మనం గనుక మన ప్రార్థన, ఎందుకనంటే దేవుడు ఎవరిని కనికరిస్తాడు అనేది మనం గనుక గమనిస్తే చూడండి ప్రియ దేవుని ద్వారా, మనము రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చూడండి, 9వ అధ్యాయము 15వ వచనము చూడండి, 16వ వచనం మనం చదువుదామా. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, చూడండి, ఎవరిని కరుణింతునో వాణ్ణి కరుణిస్తును, ఎవరిని ఎలా జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వల్లైనను ప్రయాసపడి వాని వల్లైనను కాదు గాని కరుణించు దేవుని వల్లనే అయితే. చెప్పని కొట్టి ప్రభుని కదా, నీకైనా నాకైనా సేవకునికైనా ఏదైనా దేవుని కనికరంగా నువ్వు ఎంత ఉరికినా ఎంత ప్రయాసపడినా సాధిస్తామనుకున్నా దేవుడు లాగేస్తున్నావు. ప్రజల హల్లెలూయా. నువ్వేదో ఉరికినా, ఎందుకనంటే ఇక్కడ దేవుడు నీకు ఏది చెబుతున్నాడో ఆ మాట ప్రకారంగా చేయాలి. నువ్వు ఏ మాటలైతే వింటున్నావో, ఏ మాటలైతే చదువుతున్నావో, ఏ మాటలైతే దేవుడు నీకు నాకు బయలుపరుస్తా ఉన్నాడో వాటిని అనుసరించినప్పుడే దేవుని కనికరం దొరుకుతుంది. లేదంటే నీ ప్రయాసం అంతా హృదయనే. నీ లోపలికి వెళ్ళి ఏం చేయాలంటే నీ అంతరంగంలో నుంచి లేయా ఒక విగ్రహము దాచుకున్నది. విగ్రహం అంటే ఏదో బొమ్మ కాదు, నువ్వు ఏది వినట్లేవు దేవుని మాటకు, అదే విగ్రహం. ఈ బొమ్మను బట్టి అంటే అయ్యా రా నాతో అంటే రాది బొమ్మ, ఇది చెయ్యంటే చెయ్యది. అయితే నువ్వేమంటే నీ అంతరంగంలో దేవునికి లోబడని ఒక విగ్రహం ఉన్నది, తీసివేయాలి. ఎందుకనంటే అది నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది. ఏంటిదంటే ఆ కఠినత్వము, ఆ రాతి గుండ, ఆ మొండి హృదయము, ఆ వినని స్వభావాన్ని, దాన్ని దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా నలగొట్టుకో. అందుకే పేతురు ఏం చేసిందంటే పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడ్డాడు. ఈ యూదా ఏమాత్రం పశ్చాత్తాపడక ఇక నా వల్ల కాదని చెప్పేసి ఏం చేసిందంటే, ఆయన అపవాది ఉచ్చులో ఉన్నాడు కనుక అపవాది యూదాలో చేరి ఏం చేసిందంటే యూదాను ఉరికమ్మానికి, ఎందుకంటే తనకు తానే ఉరి వేసుకున్నట్టుగా చేసింది. నువ్వే అనుకుంటావు నేను చాలా రోజులు గుడికి వస్తున్నాను, నా ప్రార్థన ఏది, నువ్వు వెళ్తా ఉన్నారు, అందరు వాళ్ళు అంటారు, వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమైందమ్మా ఉరికిరికి గుడికి పోతావు కదా, ఉరికిరికి ప్రార్థన చేస్తావు కదా అంటే నీ లోపల దాగి ఉన్న ఆ చిన్న పాపమే కావచ్చు, చిన్న కోపమే కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నది ఏదున్నా నువ్వు తీసివేసి నువ్వేం కావాలంటే ఆ పేతురులాగా నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. ప్రభువా నేను బలహీనుడు, హల్లెలూయా. ఎందుకనంటే అందుకే ఇక్కడ ఏమంటాడంటే పొందకూరు వాని వల్లనైనను ప్రయాసపడి వాని వల్లనైనను కాదు కానీ
కరుణించు దేవుని వల్లనే అవుతాడు. అందుకే ప్రేమేంద్రం ద్వారా ఎందుకు అంటే నువ్వు ఇన్ని రాత్రులు ప్రార్థన చేస్తావు. కానీ బైబిల్లో చూడండి, ఎరుకో పట్టణం దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. వాస్తవంగా ఏం చేసిందంటే పుట్టుగుడ్డివాడు. ఆయనే ఏమంటాడు, దావీదు కుమారుడా కనికరించు, దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు అంటే ఆ గుడ్డివాని కేకలు యేసయ్యను నిలిచేటట్టుగా చేసి ఆ గుడ్డివాని మాటలు విన్నాడు. ఆ గుడ్డివాని మాటలు విని అక్కడ వాళ్ళందరూ ఊరుకోండవా, అరవకంట అంటే మరి ఎక్కువగా కేకలు వేస్తే యేసు ప్రభు నిలిచిపోయాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము చూడండి ప్రేదెంగా 10వ అధ్యాయం 47వ వచనం, 47 48. చూడండి, చూడండి ప్రేమ. అంటే ఆ గుడ్డివాణ్ణి అయినా కనికరించుడు కానీ అన్ని కన్ను నుండి అన్ని సవ్యంగా ఉండి తిరిగి నువ్వు నడవగలిగిన సామర్థ్యం ఉన్నా నీకెందుకు రావట్లేదు కనికరం? నీకెందుకు రావట్లేదు? దేవుని కనికరాన్ని ఎందుకు పొందుకోలేదు? అందుకే ప్రియదేం ద్వారా మనము మన జీవితంలో మనం ఏం చేయాలంటే మనము ఆ గుడ్డివాణ్ణి మాటలు యేసు ప్రభును ఆపేటట్టుగా చేసి యేసు ప్రభు తన మనవిని వినేటట్టుగా చేసినట్టుగా దేవుడు నిన్నెందుకు కనికరిస్తలేడు? దేవునికి వ్యతిరేకమైనది ఏం కావాలంటే మనము పాపముల గురించిన పశ్చాత్తాపడాలి. నెంబర్ 1, పాపముల గురించిన పశ్చాత్తాపం కలిగి పేతురు ఏం చేసిందంటే, దేవా ఈ పాపాత్ముడే నన్ను విడిచిపో అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఎందుకనంటే తన అతిక్రమమునంతా తన పాపమునంతా ఒప్పుకొని విడిచిపెడితే పేతురుని అన్నాడు యేసుప్రభు ఏమన్నాడు ఎరికేనా? ఆ వల వేసిన తర్వాత ఏమంటాడు ఎరికేనా? పేతురు ఇక్కడ ఏమంటాడంటే చూడండి 5వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ ఏమంటాడంటే చూడండి 5:10లో నీవు మనుషులను పట్టే వాడవై ఉంటువని యేసు ప్రభు చెప్పాడు. ఇక నువ్వు చేపలు కాదయ్యా, నేను నిన్ను వాడుకుంటా. నువ్వు మనుషులను పట్టే ఒక జాలరివై ఉంటావు. ఎందుకు అనంటే నా మాట విన్నందుకు, నా మాటకు లోబడినందుకు. ఎందుకనంటే నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన ఎందుకనంటే ఏమనంటే నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు పేతురు. ప్రజల హల్లెలూయా. అందుకే ప్రియదేని ద్వారా మనం మొదటగా మనం చేయవలసింది ఏంటి అనంటే మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలి అనంటే మొదటగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఎందుకు అనంటే నీ హృదయం, మానవుని యొక్క హృదయం ఏంది అంటే మానవుని యొక్క హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. అందుకే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేస్తే యేసయ్య హృదయం నీకు ఇస్తాడు. ప్రజల హల్లెలూయా. నువ్వు ఎందుకనంటే నువ్వు మొదటగా పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొంది ఏం చేయాలంటే అప్పుడు అంగీకరించినప్పుడు ఏం చేస్తారంటే నీ హృదయాన్ని ఇవ్వగానే యేసయ్య దేవుడు తన హృదయాన్ని నీకు ఇస్తాడు. ప్రజల హల్లెలూయా. తర్వాత మరలా 3వది ఏంటిదంటే నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. ప్రజల హల్లెలూయా. కీర్తనల గ్రంథం, నీ మార్గము యెహోవాకు అప్పగించుము. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ కార్యములు ఏం చేస్తాడంటే అప్పుడు నీ కార్యమును నెరవేరుస్తా అంటాడు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం, నీ మార్గము యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చప్పలు కొట్టి ప్రభుని కనుక మొదటగా పాపముల గురించిన పశ్చాత్తాపం కావాలి. రెండవది ఏం చేయాలంటే నీ హృదయాన్ని దేవునికి అప్పగించాలి. ఏంటిది?
నీ మార్గం దేవునికి నీ హృదయాన్ని అప్పగిస్తే ఆ హృదయ పరిశోధకుడు దేవుడు కనుక ఆ హృదయాన్ని, నీ చెడు హృదయాన్ని తీసివేసి దేవుడు నీకు మంచి హృదయాన్ని ఇస్తాడు. మూడవ మాట ఏంటిదంటే, నాలుగవ మాట, నీ మార్గాన్ని ఆయనకు అప్పగించుము. ఆయన ఏం చేస్తా అంటే నీ కార్యమును సఫలము చేస్తా అంటాడు. నీ కార్యాన్ని ఏం చేస్తా అంటే నెరవేరుస్తా అంటాడు. నువ్వు ఏ పరిస్థితిలో కూడా విఫలము కాలేవు. ఎందుకనంటే పేతురు తన మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. అయ్యా పేతురు, అటు కాదయ్యా, ఈ కుడి వైపుకురా, ఎడవైపు కాదు, ఇట్లా అంటే ఇట్లా చేసేండు, వేస్తే విస్తారంగా పట్టగలిగి. అయితే చాలామంది ఎందుకనంటే చాలామంది అనుకునే నా మార్గం వేరే, అందుకే నువ్వు వర్ధిల్లలేకపోతావు, దేవుని కనికరాన్ని పొందలేకపోతావు. కాబట్టి ప్రేదేన్ బాగా అందుకే ఇక్కడ ఏమంటా అంటే నువ్వు ఆయన మార్గమును నీ మార్గము ఆయనకు అప్పగించుకోనము, నువ్వు ఆయన నమ్ముకొనము, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడంటే ఆయన నీ మార్గమును సరళము చేసేవాడైన. ప్రజలారా హల్లెలూయా. ఆయన నీ మార్గమును సరళము చేసేవాడు. ఎందుకనంటే నీ కార్యములను సఫలపరిచేవాడైన. కాబట్టి ప్రేదేన్ బాగా మనం అందుకే పేతురు జీవితంలో జరిగిన కార్యాలు అంత ఇంత కాదు. పేతురు ఒక దినమున ఏం చేసినంటే, పేతురు దేవునికి అప్పగించుకున్న తర్వాత దేవుడు ఏం చేసినంటే ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించిండు. ఎక్కడంటే మేడగదిలో 120 మందితో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నాడు పేతురు. హల్లెలూయా. దేవుని ఆత్మను పొందుకొని ఆ ఆత్మ ద్వారా నింపబడి పేతురు ఏం చేసిందంటే ప్రేదేన్ ద్వారా ఒక్క ప్రసంగంలోనే ఎంతమంది 3000 మందిని ఏం చేసిందంటే రక్షించగలిగి. ప్రజలారా హల్లెలూయా. ఒక్క దినమునే, ఎందుకనంటే ఒక్క ప్రసంగంలోనే, ఎందుకనంటే ఆత్మతో నింపబడిన వారు పేతురు. తర్వాత పేతురు అనేకుల్ని దేవుని వైపు తిప్పగలిగిన శక్తిని పొందిన వాడు పేతురు. ప్రభు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఒక మాట మనం అందరం లేచి ప్రార్థన చేసుకో. అందరం